హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు సతీ సావిత్రి సూత్రాలు. రచయిత్రి సౌమ్య నిట్టల గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఏప్రిల్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఓ స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతోంది. వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన తాము నేర్చుకున్న పాఠాలు పంచుకునే వేదిక అది. కింద స్థాయి నుంచి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వరులై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ టైకూన్లతో ఆ ప్రదేశం ఒక ఔన్నత్యాన్ని సంతరించుకుంది. వారిలో విదేశాల్లో జెండా పాతిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. తమ స్టార్టప్ ఐడియాల్ని విజయవంతం చేసుకోవాలనుకునే యువత ఒకవైపు, వ్యాపార పరిచయాల నెట్వర్కింగ్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకోవైపు, ఒక్కొక్క బిజినెస్ భీష్ముడి చుట్టూ చిన్న చిన్న గుంపులుగా చేరి వారి అనుభవసారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు. వేదిక మీద వివిధ కార్యక్రమాల ప్రసంగాలు వరుసగా జరుగుతున్నాయి. వింటున్న వాళ్ళు వింటున్నారు, మిగిలిన వాళ్ళు తమ పనిలో తాము ఉన్నారు. విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి, వాట్సాప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఆ సందడిలో వేదిక మీదకి సమన్వయకర్త వచ్చి, ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైక్లో అనౌన్స్ చేసింది. ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు. లేడీస్ కోసం అట, పద సిగరెట్ తాగొద్దాం అని లేచారు కొందరు. మిస్ అమృత అంటే ఎవరు అంటూ ఫోన్లు తీసి గూగుల్ చేయటం మొదలుపెట్టారు ఇంకొందరు. ఓ వ్యాపార కోవిదుడు, ఎంతైనా చెప్పండి, ఆడవాళ్ళకి కష్టం కొంచెం ఈ ఫీల్డ్, మగవాళ్ళం మనకే దుంప తెగిపోతుంది అనగానే గొల్లుమన్నారు చుట్టూ చేరిన ఆయన అభిమానులు. సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్లు మాత్రం వేదికకి దగ్గరగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు. ఇంకో జోక్ వేయబోతున్న ఇంకొక ఆయన ఆగిపోయాడు. వేదిక మీదకి నడిచొస్తున్న మిస్ అమృతను చూసి ఆయనే కాదు, ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలామంది ఒక్క క్షణం చూస్తూ ఉండిపోయారామని. 40 ఏళ్ల మిస్ అమృత సెట్ చేసిన పొట్టి జుట్టుతో, మోకాళ్ళ వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్, హీల్స్, ఓ మంచి సాటిన్ టాప్తో అందంగా ఉంది. చేతికి ఖరీదైన వాచి, మెడలో చెవులకి వేళ్ళకి సింపుల్గా ఉన్న డైమండ్స్. ఇదేమన్నా అమెరికానా? చీర కట్టుకోవచ్చు కదా, ఎంతైనా ఆడవాళ్ళకి చీరే బాగా నప్పుతుంది, చూడటానికి మనకి బాగుంటుంది అన్నారు ఇంకొకరు. తన చుట్టూ ఉన్నవాళ్ళు అవునన్నట్టు తలూపారు. 40 ఏళ్ళలా కనిపించట్లేదే ఇంకొకరి కామెంట్. ఈవిడ హార్డ్వర్డ్స్ బ్యాచ్ అయి ఉంటుంది, తండ్రి ఇచ్చిన వ్యాపారం, విదేశాల్లో చదువు, ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవి విరిచారు ఇంకొకరు. ఈ మోటివేషన్ స్పీచ్లు బోరు బాబు, నోరు తిరగని ఫారెన్ వాళ్ళ కొటేషన్స్ దంచి ఆవేశంగా మాట్లాడేస్తే మోటివేషన్ అయిపోదు కదా ఇంకొకరి పెదవి విరుపు. వేదిక మీదకి ఈ మాటలు కొన్ని వినిపించకపోలేదు. కానీ అమృత తన పనిలో తనుంది. ప్రసంగంలో తాను చూసుకోవాల్సిన నోట్స్ ఆర్డర్లో పెట్టుకుంది. మంచినీళ్లు సిప్ చేసింది. చెవి దగ్గర నుంచి నోటి వరకు వచ్చే మైక్ పెట్టుకుంది. సౌండ్ చెక్ చేసుకుంది. చేతిలో ఒక రిమోట్ ఉంది. అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది. మొదటిసారి క్లిక్ చేసింది రిమోట్ని. ఆమె పేరు, ఆమె చెప్పబోయే ప్రసంగం తాలూకు శీర్షికలు తెర మీద కనిపించాయి. హలో ఎవ్రీవన్, నేను అమృత. వేదిక మీద తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది. ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది. బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరబోతూ అనుకోవటం పరిపాటి. ఆమె నవ్వు కొందరిలోనైనా ఆ దురభిప్రాయాన్ని పోగొట్టింది. ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవాళ్ళకి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది. నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం 20 నిమిషాలు. బిజినెస్ వాళ్ళం కదా, ఆచితూచి ఖర్చు చేస్తాం. విత్తనమైన చిత్తమైన, అందుకే సమయం ఎక్కువ వృధా చెయ్యను. నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాను. చిన్నగా నవ్వారు కొందరు. అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు. రిమోట్ క్లిక్ చేసింది. స్క్రీన్ మీద బొమ్మ మారింది. ఆ బొమ్మ చూసి మళ్ళీ సెమినార్లో కలకలం. కొందరు గొల్లుమన్నారు, కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఫోన్లు చూడటం మానేశారు. కూర్చున్న వాళ్ళు కొంతమంది లేచారు, లేచి వెళ్ళిపోతున్న కొంతమంది కూర్చున్నారు. అందరి దృష్టి స్క్రీన్ మీదే. పురాణాల్లో సతీ సావిత్రి బొమ్మ అది. చిన్నగా నవ్వుకుంది అమృత. ఆ రియాక్షన్ తను ఊహించినదే. మైక్లో మాట్లాడడం మొదలుపెట్టింది అమృత.
సతీ సావిత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు. ముందు కూర్చున్న ఆడవారిలో కొంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, కొంతమంది బ్రుకిటి ముడిపడింది. ఆమెని ఆమెననే కాదు, జనరల్గా ఆడవారిని తీసిపారేయటానికి ఒక అవకాశం కోసం చూస్తున్న వారి మొహాల్లో వెటకారం. కొందరిలో ఆమె ఏం చెప్పబోతుందో అన్న ఉత్సుకత. కొందరు ఆడవాళ్ళు లేచి వెళ్ళబోయారు. అమృత వారిని ఆపింది. హలో, మీరెందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా? వాళ్ళ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ప్లీజ్ ఎందుకో చెప్తే మీ మాటల్ని ఫీడ్బ్యాక్గా ఉపయోగించుకుంటాను. మెత్తబడ్డారు వాళ్ళు. అందులో ఒక 25 ఏళ్ల అమ్మాయి ముందుకి వచ్చింది. ఓ వాలంటీర్ మైక్ ఇచ్చాడు ఆమెకి. మ్యామ్, మిమ్మల్ని సతీ సావిత్రిని అవగౌరవపరచాలని కాదు, కానీ భర్తే ప్రపంచం అని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళని ఆదర్శవంతంగా చూపించటం ఓల్డ్ వాల్యూ సిస్టమ్. దాన్ని వదిలేశాం కాబట్టే ఆడవాళ్ళం ఇక్కడికి రాగలిగాం. మీరు మళ్ళీ ఆవిడని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం. బిజినెస్లో సక్సెస్ అయిన ఎంతమంది ఉమెన్ లేరు? మీరు వాళ్ళ ఉదాహరణలు తీసుకోవచ్చు కదా. అమృత మొహం మీద చిరునవ్వు చెరగలేదు. ఇది కూడా తను ఊహించినదే. ఇలా ఎవరైనా తనని ప్రశ్నించాలని ఆశించింది కూడా. ధైర్యంగా తన పాయింట్ని చెప్పినందుకు ఈ యంగ్ ఎంటర్ప్రినర్కి ముందుగా అభినందనలు. అమృత చప్పట్లు కొట్టింది. అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు. ఆ 25 ఏళ్ల అమ్మాయి కోపం తగ్గి కొంత శాంతించింది. సతీ సావిత్రి ఆ మాటని మనం వెటకారంగా వాడతాం, కానీ ఆమె కథ నాకొక ఇన్స్పిరేషన్ అయింది. ఆ కథలో మనం ఊహించని ఒక కోణం ఉంది. అది చూపిద్దామని నా ప్రయత్నం. ఈ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి. ఈ 20 నిమిషాల్లో మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవ్వకపోతే మీ టైంని తిరిగివ్వలేను. కానీ తన నోట్స్ నుంచి ఒక చెక్ తీసి అందరికీ చూపించి సైన్ చేసింది. మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయిందని అనిపిస్తే వారికి బ్లాంక్ చెక్ ఇస్తాను. ఆ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అని వెళ్ళబోతున్న వారు కూడా వెనక్కి వచ్చి కూర్చున్నారు. బయట ఉండిపోయిన మిత్రులకు వాట్సాప్లు వెళ్ళిపోయాయి. వాళ్ళు పరుగు పరుగున లోపలికి వచ్చేశారు. హాల్ కిక్కిరిసిపోయింది. ఇంతలాగా అందరి చెవులు రిక్కించి మరీ విన్న ప్రసంగం ఈ సెమినార్లో ఇదే మొదటిది. అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది. నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్డ్వర్డ్స్లో చదువుకొని మా నాన్న బిజినెస్ని చూసుకుంటూ తెలిసి తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసుకొని మాట్లాడుతున్నానని అనుకుంటారు. అది సహజం, కానీ అది నిజం కాదు. ఇంటర్ పూర్తవగానే ఏ డిగ్రీ చేయకుండానే నాకు పెళ్ళైపోయింది. మా వారు నాకంటే 10 ఏళ్ళు పెద్దవారు. ఆయనకి సొంత వ్యాపారం ఉండేది. చాలామంది మహిళల్లాగా పెళ్ళయ్యాక ఇల్లే నా ప్రపంచం అయిపోయింది. అలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక కూతురు పుట్టింది. ఇంతలో ఊహించని విధంగా మా వారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. హాల్ అంతా నిశ్శబ్దం. అమృతను చూసి వెటకారాలు చేసిన వారు, వెకిలి అంచనాలు వేసిన వారు సైలెంట్ అయిపోయారు. అమృత గ్లాసులో మంచినీళ్లు సిప్ చేసి మళ్ళీ మొదలుపెట్టింది. మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది. మా అత్తయ్య మామయ్యలు తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు. నా 7 ఏళ్ల కూతురికి నేనేమని చెప్పాలి? ఇల్లు ఎలా గడపాలి? ఇంకోవైపు మా వారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబళించేస్తున్నారు. ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించారో అదే చేయి జారిపోయే పరిస్థితి. ఓ సాధారణమైన సాంప్రదాయ సిద్ధ కుటుంబంలో ప్రొటెక్టెడ్గా పెరిగిన ఆడపిల్లని నేను. నాకు నోముల వ్రతకథాలు, భర్త ఆయుష్ను పెంచే పూజలు ఇవే తెలుసు. అందుకే బిజినెస్ ఉమెన్ కథలు తెలియవు. సతీ సావిత్రి కథ తెలుసు. తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది. ముందు వరుసలో అమ్మాయిలు తిరిగి వచ్చి కూర్చున్నారు ఆ మాటలతో. వారి మొహంలో కోపం స్థానంలో ఆలోచన కనబడుతోంది. అదొక గడ్డు సమయం నా జీవితంలో. మా వారితో పనిచేసిన ఆయన అకౌంటెంట్స్, కన్సల్టెంట్స్ నన్ను కూర్చోపెట్టి నా ముందు లీగల్ పేపర్స్ పెట్టి సంతకం చేయమన్నారు. మా బిజినెస్ చీరలు, వంటలు, పూజలు కాదు, మగవాళ్లకే చేతనవుతుంది, నేను చేసుకోలేను అన్నారు. పైగా చాలా అప్పులున్నాయట. ఆ అప్పుల వాళ్ళు కేసులు వేస్తారని భయపెట్టారు. కానీ వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలే చూడలేదన్నారు. ఇన్ని సమస్యలున్నా మా వారి మంచి పేరు వల్ల నాకు కొంచెం మొత్తం ఇచ్చి నా బిజినెస్ కొనుక్కుంటామన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చేయమని సలహా ఇచ్చారు. నాకెందుకో వెంటనే సంతకం చేయాలనిపించలేదు. ఆడవాళ్లకి ఇదిమితంగా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ లోపల కొన్ని సంకేతాలు తెలుస్తూ ఉంటాయి. దాన్నే ఇన్స్టింక్ట్ అంటాం.
భర్తలకి పిల్లలకి ఏదైనా ఆపద కలగబోయే ముందు తల్లులకు ప్రిమోనిషన్ కలుగుతుంది. ఇలాగే ఒక అబ్బాయి వెంట పడుతున్నప్పుడు, ఎవరైనా గమనిస్తున్నప్పుడు తెలియకనే జాగ్రత్త పడుతుంది లోపల ఓ స్వరం. అదే ఇన్స్టింక్ట్. మగవాళ్ళకి అది అర్థం కాక చులకన చేసినా ఇది ఆడవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఓ బలం. ఆ స్వరమే నన్ను ఆగమంది. నేను కొంత సమయం అడిగాను. వాళ్ళు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు. ఎందుకో తెలియదు కానీ మనసులో సావిత్రి కథ మెదిలింది. సావిత్రి భర్త సత్యవంతుడు. అతనికి అల్పాయుష్కుడనే శాపముంది. ఇది సావిత్రికి కూడా తెలుసు. మరి అతను చనిపోయాక యమధర్మరాజాలు ప్రాణాలు తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు ఇదే నా రాత అని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు యముణ్ణి అడ్డుకుంది? ఆ ప్రశ్న నా జీవిత గతిని మార్చేసింది. రిమోట్ క్లిక్ మంది. స్క్రీన్ మీద ఇంగ్లీష్లో 4 పదాలు రాసున్నాయి. ఇదే సావిత్రి చూపిన మొదటి సూత్రం. ఛాలెంజింగ్ ద స్టేటస్ కో. సింపుల్గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు ఉండనివ్వకపోవటం. మీరు ఏ రంగంలో వ్యాపారాలు చేయదలుచుకున్నారో అక్కడ మోనోపలి నడుస్తుండవచ్చు, లేదా ఎక్కువ పోటీ ఉండవచ్చు, లేదా ఇదే ఐడియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరు దాన్ని ముట్టుకోకుండా వదిలేయవచ్చు, లేదంటే బిజినెస్ మొదలుపెట్టాక ఎన్నో సవాళ్లు ఎదురవ్వచ్చు. ఈ సమస్యలు అలాగే ఉంటాయి అని ఎందరో మనకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు, ఎదురెళ్ళొద్దు అని హెచ్చరిస్తారు కూడా. కానీ మునుపెరగని విద్యను చూడాలంటే మునుపెరగని తెగో చూపించాలి. ఇది ఇంతే అని ఎవరు చెప్పినా అస్సలు ఒప్పుకోకూడదు. ఆడవాళ్ళకి ఈ విషయంలో కొంచెం భయం, సంకోచం. స్వానుభవంతోనే చెప్తున్నాను. మా వారి బిజినెస్ అమ్మేయడమే సులువని ఎన్నోసార్లు అనిపించింది. ఎంతో కొంత మొత్తం తీసుకొని పిల్ల పేరు మీద ఎఫ్డి వేసేసి నేను ఏ టీచర్ ఉద్యోగమో చూసుకొని ఇల్లు నడపవచ్చు. కానీ మనసులోని సావిత్రి ఒప్పుకోనివ్వలేదు. అసలు వ్యాపారంలో అన్ని సమస్యలు ఎలా ఉన్నాయి? గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవడం ఏంటి? మరి లాభాలు లేకుండా అంత ఎలా విస్తరించింది? ఉద్యోగులు ఎలా పెరిగారు? ఏనాడు జీతాలు లేవని ఎవరూ అనలేదే. మా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రేమగా పలకరించే ఆయన అటెండర్ని కలిశాను. ఆ అటెండర్ ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నారు ఆయన. పనిలో పడి మా వారు భోజనం చేయటం మర్చిపోతే ఒప్పుకోక హక్కుగా తినిపించేవారట ఆయన. కడుపు చూసేవాడు వెన్నుపోటు పడవడు అనిపించింది. ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది. వ్యాపారంలో నష్టాలు, అప్పులు, కోర్టు కేసులు అన్నీ అబద్ధమేట. నాకెక్కడా ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావిడిగా నా చేత సంతకాలు పెట్టించుకొని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి 10 పైసలిచ్చి చవకగా కొనేసి దక్కించుకోవాలని ఆయన అకౌంటెంట్, మేనేజర్ చూస్తున్నారట. ఆ విషయం నాకు చెప్పిన వారి ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు కూడా జరిగాయంట. నా ఇన్స్టింక్ట్ నిజమే అని రుజువయ్యాక ఇంక నేను సంతకాలు పెట్టలేదు. వ్యాపారం ఇక అయినట్టే అని చులకనగా మాట్లాడారు. నాకింకా గుర్తు. మా వారి మాసికలు ఇంకా పూర్తవలేదు. నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ముందు ఆ అకౌంటెంట్ని, మేనేజర్ని తీసేసి అటెండర్ని నా సలహాదారుగా నియమించుకున్నాను. అలా నా ప్రయాణం మొదలైంది. నాయకత్వపు పాత్ర అయితే చేపట్టాను, కానీ వ్యాపారంలో అనుభవం లేదు. కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే నా కింద పనిచేసే వారి గౌరవం సంపాదించి పెట్టింది. కానీ క్లయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు. నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు. వాళ్ళు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయటం మొదలుపెట్టారు. నేను వాళ్లతో మాట్లాడడానికి కాల్ చేస్తే ఎత్తేవారు కాదు. కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేసుకుంటామంటే నో అనేవారు. అలాంటి పరిస్థితిలో సావిత్రి ఏం చేసింది? పతి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతున్న యముణ్ణి వదలకుండా అనుసరిస్తూనే ఉంది. యముడు ఎంత వారించినా వినలేదు. రిమోట్ క్లిక్, నో అనే అక్షరాలు, దాన్ని కొట్టివేస్తూ ఎర్ర క్రాస్ మార్క్. ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం. డోంట్ టేక్ నో ఫర్ ఎన్ ఆన్సర్. తిరస్కారాన్ని తిరస్కరించాలి. నో అనేది ఫుల్ స్టాప్ కాదు. నో దగ్గర ఆగిపోకూడదు. దాన్ని ఎస్ ఎలా చేయాలో ఆలోచించాలి. మనలో కొంతమందికి సంకోచం, మొహమాటం ఎక్కువ, బిడియం కూడా. నో అని వినగానే అదేదో వేదవాక్కులాగా తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తాం. నో అనేది డెడ్ ఎండ్ కాదు. నో అన్న వ్యక్తిని అసలు అతను ఎందుకు నో అంటున్నాడని ప్రశ్నించుకోవాలి. వారి సమాధానంలో వారు ఎస్ చెప్పటానికి ఏం కావాలో కూడా దాగే ఉంటుంది. అది తెలుసుకోవాలి. నో వినడం అలవాటైపోవాలి. మామూలు విషయం అయిపోవాలి. దాని నుంచి నెగిటివ్ భావాన్ని తీసేయాలి. ఓ విజయవంతమైన వ్యాపారి విన్నన్ని నోలు ఇంకెవరూ వినుండరు.
ఆ మాటకి టేబుల్స్ చరిచారు టైకూన్స్. అమృత వారి వైపు చూసి తల పంకించింది నవ్వుతూ. నో అన్న క్లయింట్ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేదాన్ని గంటల తరబడి. ఈసారి మొహమాట పడడం వారి వంతైంది. నన్ను ఎక్కువసేపు కూర్చోబెట్టడం ఇష్టం లేక పిలిచి మాట్లాడేవారు. ఒక్క అవకాశం చాలు నాకు, మా కంపెనీలో విలువలు ఏమీ మారలేదని వారి నమ్మకం కలిగించడానికి. ముందున్న ఆడవాళ్లు నోట్స్ రాసుకుంటున్నారు, వెనకున్న కొంతమంది మగవాళ్ళు కూడా. ఈ నో విషయంలో ఒక చిన్న హెచ్చరిక. ఈ సూత్రం బిజినెస్కే వర్తిస్తుంది. పర్సనల్ వ్యవహారాల్లో ఓ అమ్మాయి నో చెప్తే నో అని అర్థం. అక్కడ ఈ ప్రిన్సిపల్ పాటించి వెంటపడద్దు. మళ్ళీ నేను చెప్పా అని నా మీద అబాండం అస్సలు వేయొద్దు. అంతా నవ్వులు, ముఖ్యంగా అక్కడున్న యువకుల్లో. ఇక్కడితో నా కథ సుఖాంతం కాలేదు. అలా జరిగి ఉంటే ఎంత బాగుండేది. ఇది లైఫ్ కాదు, జీవితంలో మారనిది మార్పు ఒక్కటే. మా వారి వ్యాపారం నిలబెట్టుకున్నానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవనేలేదు. కోవిడ్ మొదలుకొని ఎన్నో ఊహించని మార్పులు, ప్రపంచ మార్కెట్లో మళ్ళీ అనిశ్చితి. ఏం చెయ్యాలి? అక్కడే సావిత్రి 3వ సూత్రం ఉపయోగపడింది. బిజినెస్లో సృజనాత్మకత, అదే క్రియేటివిటీ చాలా అవసరం. దాన్ని నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది? ఊహించని దారి వెతికింది. సావిత్రిని వదిలించుకోవటానికి 3 వరాలు ఇచ్చాడు యముడు. తనకొకటి, యముడికొకటి, ముచ్చటగా మూడోది. ఇలా బేరమాడింది కాదు సావిత్రి, అదే నెగోసియేషన్ చేసింది. అందరూ నవ్వారు ఆ మాటలకి. యముడేమీ తక్కువవాడు కాదు. పతి ప్రాణములు దక్క అని ఓ క్లాస్ పెట్టాడు కాంట్రాక్ట్లో. సావిత్రి చాలాసేపు ఆలోచించింది. సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలీదు కానీ ఆమె దగ్గర లిస్టు రెడీగా ఉంది. మామగారి కంటి చూపు, ఆయన కోల్పోయిన రాజ్యం, ధర్మ సంతానం. ఇవి సావిత్రి అడిగిన వరాలు. మొదటి రెండిట్లో యముడి అంచనాలకు తగ్గట్టుగా ఆడి 3వ వరంతో మాయ చేసింది. యముడంతటి వాడు ఇది ఊహించలేకపోయాడు. భర్త లేకుండా ఓ పతివ్రత ధర్మ సంతానాన్ని ఎలా కంటుంది? యముడికిక ఒప్పుకోక తప్పలేదు. సత్యవంతుని సావిత్రికి అప్పచెప్పక తప్పలేదు. అతనికి ప్రత్యున్యాయం లేకుండా చేసింది సావిత్రి. అందరూ అప్రయత్నంగా చప్పట్లు చరిచారు. ఆ చప్పట్ల హోరు పలచబడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి వేదిక ముందుకొచ్చి నుంచుంది అమృత. అందరి కళ్ళలోకి సూటిగా చూస్తూ కొనసాగించింది. సుకుమారి అనుకునే ఓ స్త్రీ ముళ్ళరాళ్ళు, పురుగు, పుట్ర దారి ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాల్ని తీసుకెళ్ళిపోతున్న యముడు వెంటపడి అడ్డగించి, ఇది ఆమె నిరతి, సిన్సియారిటీ. దీనికి కదూ యముడు కరిగింది. ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పనిచేయటానికి మించిన ప్రత్యున్యాయం ఏమీ లేదు. కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ అంది. పాత కథల్ని కొత్త కోణంలో చూడాలని నేనంటాను. ఈ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను అన్నట్టు ఈరోజు మీ ముందు ఈ 3 సూత్రాలు వాడాను కూడా. గమనించిన వారు కొందరు నవ్వారు, కొందరు ప్రశ్నార్థకంగా చూశారు ఆమె వైపు. నేను ఓ విడోని. వితంతువులు, అది 40 ఏళ్ల ఆడవాళ్లు ఎలా ఉండాలని ఓ అభిప్రాయం ఉంది, ముఖ్యంగా వేషధారణలో. నేను కావాలని ఆ మైండ్ సెట్కి ఎదురెళ్ళాను. నా తోటి బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్గా ఉండటానికే ఇష్టపడ్డాను. స్టేటస్ కో అని యాక్సెప్ట్ చేయకుండా. ఇది కొందరికి రుచించదు, అయినా నేను పట్టించుకోను. అమృత వేషధారణ మీద కమెంట్స్ చేసిన వారందరికీ ఇది తగిలింది. 2వ సూత్రం, నోని తీసుకోకపోవటం. అలా తీసుకుని ఉంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా? ఆ 25 ఏళ్ల అమ్మాయిని తన చుట్టూ ఉన్న వారిని చూస్తూ అడిగింది ఆ ప్రశ్న. వారు తల పంకించి నవ్వారు, నిజమే అన్నట్టు. ఇంకా 3వ సూత్రం, రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్ళబోయారు చాలామంది. వారి అటెన్షన్ని ఎలా నిలబెట్టాలి? ఓ 20 నిమిషాల పాటు. దానికి ఈ బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది. అందరూ నవ్వారు. ఆడైనా మగైనా ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించేరు. మన వ్యక్తిత్వానికి, మన డిసిప్లిన్కి, రిజల్ట్స్కే గౌరవం ఉంటుంది. మన సావిత్రిలాగా. ఒక రా డీల్. నష్టబేరం నుంచి 3 వరాలు రాబట్టింది సావిత్రి. తన 3 సూత్రాలతో రూపాయికి 3 రూపాయలు కాదు, -1 నుంచి 3 రూపాయలు సంపాదించింది. తన ప్రతిభని, వ్యక్తిత్వాన్ని, భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించింది. అది ఆమె నమ్మిన ఆశయం. ఒకసారి ఊహించండి, అదే సావిత్రి తనదైన పట్టుదలతో, నిరతితో, తెలివితేటలతో, ఉక్కు సంకల్పంతో నేటి బోర్డు రూమ్లో ఉంటే. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం.
మరుక్షణం హాలంతా చప్పట్లతో మారిమోగిపోయింది. పెద్ద చిన్న, సీనియర్ జూనియర్, వారు వీరు అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నారు. వారి ముఖం నిండా ఓ కొత్త ఉత్సాహం, అమృత పట్ల అడ్మిరేషన్. తన పతి ప్రాణాలు కాకపోయినా తనకెంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత, ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకు చేర్చిన అమృత, తాను తెలుసుకుని తనలాంటి వారికి స్ఫూర్తి పాఠాలని అందించిన అమృత ఆ అభినందనల్ని ఆనందంగా స్వీకరిస్తుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.